జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఏరియల్ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి. బుడమేరు ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో హెలికాప్టర్ ద్వారా పరిశీలించిన చంద్రబాబు. చివరి దశకు చేరుకున్న కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్లపూడిగా పనులు. యుద్ధ ప్రాతిపాదికన పనులు దగ్గరుండి చేయిస్తున్న ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరిట జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి యనమల. తేటగుంట తన కార్యాలయంలో ఆర్టీఓ సీతారామరావు సమీక్ష సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ. నర్సీపట్నంలో వినాయక చవితిని పురస్కరించుకుని సిటీ క్లబ్ ఆధ్వర్యంలో 3000 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ. ఆర్డీఓ కార్యాలయం వద్ద మట్టి విగ్రహాలతో పాటు చవితి పూజా పుస్తకం అందజేస్తున్న స్పీకర్ తన్నిడు, కౌన్సిలర్ రాజేష్. బుడమేరు కట్టతెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్లో ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలించారు సీఎం చంద్రబాబు నాయుడు. బుడమేరు ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో పరిశీలన చేశారు. బుడమేరు ఎక్కడ ఆక్రమణలకు గురైందో నిశ్చితంగా పరిశీలించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చే పనులను పరిశీలించారు చంద్రబాబు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల స్థితిని పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహాలను చంద్రబాబు పరిశీలించారు. కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదీవి ప్రాంతాన్ని, కృష్ణానది లంక గ్రామాలను బాబు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనులను చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 3 గంటల్లో 2 గంటలు పూడ్చి కీలకమైన 3వ గంటకి చేరుకునేలాగా యుద్ధ ప్రాతిపాదికన పనులు జరుగుతున్నాయి. గత 5 రోజుల నుండి మంత్రి నిమ్మల దగ్గరుండి పనులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రి లోకేష్ స్టేటస్ తెలుసుకుంటూ అధికారులతో సమన్వయం చేస్తున్నారు. నిన్న ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. This will not flow. Wherever you put it, it will get fixed. But here it is black water side. It's never been possible. Easy ga 1 day lo అయిపోయే వరకు కావాలి మనకి 12 hours లో. There is a problem from that side. This road is in very bad condition. This road. Okay, there is no. Very bad. This is black. This is working. This is third. You are telling in the further. This is Vijayawada city. Speed కూడా తగ్గింది అనుకోండి. తుని నియోజకవర్గ అభివృద్ధి గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ అభివృద్ధి పథకాలలో జరిగిన అవినీతిపై తక్షణమే దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా తుని తేటగుంట తన కార్యాలయంలో ఆర్డీఓ సీతారామరావు తహసీల్దార్తో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పంపిణీలను, భూ సమీకరణలను జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చాలని అధికారులకు సూచించారు. తొండంగి, కోటనందూరు, తుని ప్రాంతాల్లో ఫ్రీహోల్డ్ భూములు ప్రస్తుత పొజిషన్ దుకాణక్రమణకు జాబితాను సిద్ధం చేసే నివేదిక ఇవ్వాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముఖర్జీ, సుభాష్, కుసురాజు, హౌసింగ్ డిఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో హోటల్ హంగర్ నెస్ట్ మిథిలాపురి కాలనీ రోడ్లో ఉడా కాలనీ మధురవాడలో ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పాల్గొని భక్తులకు వినాయకుని మట్టి ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు. విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి, పర్యావరణ హితుడు వినాయకుడి చవితిని పురస్కరించుకుని విశాఖలో సమాజ సేవలు ప్రతి ఏటా విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎం దీపక్ ఆధ్వర్యంలో విశాఖ రెల్లి వీధి అంబేద్కర్ విగ్రహం వద్ద విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. 1000కి పైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, బీజేపీ నాయకులు రామ్ కుమార్ పాల్గొని ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా వేలాది విగ్రహాలను పంపిణీ చేస్తున్న ఎం దీపక్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు నాగరాజు, బీజేపీ నాయకులు అశోక్ కుమార్, 37వ వార్డు యువమోర్చా అధ్యక్షులు హేమంత్, సాయి కుమార్, కార్యకర్తలు శ్రీను, రాజు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మీసాల దీపక్. ఒక సామాజిక కార్యక్రమాలు మొత్తం మా మిత్రులు, సోదరులతో కలిసి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంటాం. ముఖ్యంగా మా ఉద్దేశం అనేది ప్రజల్లో అవగాహన కావాలి. అవగాహన అనేది ప్రజల్లో రావాలి. మట్టి వినాయకుని పూజించాలి. పర్యావరణ ఒక గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా ప్రజల్లో అవగాహన, ఇలాంటి స్లమ్ ఏరియాస్లోని మెయిన్ ఈ స్లమ్ ఏరియాస్లోని ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి నేను, మా మిత్రులు హేమంత్, సాయి కుమార్ అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా సుమారు 1000 విగ్రహాలు మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం సుమారు 2000 విగ్రహాలని మట్టి విగ్రహాలని ఇలా రెల్లివీధి జంక్షన్లో మన ముఖ్య అతిథిగా మన సురేంద్ర మోహన్ గారు, దయాకర్ రెడ్డి గారు, రామ్జీ గారు, నాగరాజు గారు, అశోక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ కార్యక్రమం జరిగింది. మేము అందరికి కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసింది, ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేసింది, అందరూ కూడా మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేసుకోండి. అందరూ కూడా ఈ విషయం గ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా పండగ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయక చవితిని మట్టి వినాయకుడితో పూజిద్దాం. మట్టి వినాయకుడిని మనం ఆహ్వానించుకొని మట్టి వినాయకుడిని మనం పూజించుకొని మన ఇంటిని కూడా పిల్లలను కూడా అవగాహన తెలియజేయాలని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం. నా పేరు మీసాల దీపక్. సామాజిక కార్యక్రమం అవగాహన ఉందండి. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. గత సంవత్సరంలో మాకు 500 మట్టి విగ్రహాలు పంచం. అందులో కన్నా మాకు ఒక 3-4 అవర్స్ పట్టింది. కానీ ఇప్పుడు ఒక 2 అవర్స్లోనే మేము 1000 విగ్రహాలు పంచినాం. కాబట్టి ప్రజల్లో అవగాహన చాలా బాగుంది. ఇదే అవగాహన కంటిన్యూ అవ్వాలి. ప్రతి ఇంట్లో కూడా ఈ మట్టి విగ్రహం అనేది పూజించాలనే మా ధ్యేయం, మా యొక్క లక్ష్యం. సురేంద్ర మోహన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన 1 టౌన్ ఏరియాలో రెల్లి వీధి ముందు ఏవిఎన్ కాలేజీ దగ్గర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక ప్రతిమల్ని పంచడం జరుగుతుంది, పంచుతున్నాము. గత 10 సంవత్సరాల నుంచి మీసాల దీపక్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందంతో కలిసి ఈ ప్రాంతంలో ఈ యొక్క మట్టి విగ్రహాలు పంచుతున్నాం. ఏదైతే సామాజిక బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి ధ్యేయంగా గత కొంతకాలంగా వినాయక చవితి సందర్భంగా ఈ రంగులు కెమికల్స్తో మిక్స్ చేసినటువంటి వినాయకుని యొక్క బొమ్మలు కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి మనం అన్ని విగ్రహాలన్నింటినీ కూడా సముద్రంలో ఆఖరణ మిక్స్ చేస్తాం. కాబట్టి సముద్రం యొక్క చరాచర జీవులకి ప్రమాదం, వాతావరణానికి ప్రమాదం. కాబట్టి గత కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతోటే పూజ జరిపించాలి, మట్టి విగ్రహాలతోటే వినాయకుడిని ఆహ్వానించాలనేటువంటి ధ్యేయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం
గత 10 సంవత్సరాలుగా మీసాల దీపక్ గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ యొక్క ప్రాంతంలో వినాయక విగ్రహాలు పంచుతున్నారు. ఈ సందర్భంగా వారికి వారి యొక్క మిత్ర బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సాహం రెట్టింపు అవుతూ ఈ వినాయకుల తాలూకా సంఖ్య కూడా పెరగడం జరుగుతుంది. అలాగే విఘ్నాలు తొలగించే నాయకుడు అధినాయకుడు వినాయకుడు కాబట్టి ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా విఘ్నాలన్నీ తొలగి సమస్యలన్నీ తొలగి ఆయురారోగ్యాలతో ప్రజలందరూ విరాజిల్లాలని మనసారా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాయకరావుపేట నియోజకవర్గంలో 4 విడతలుగా 4 మండలాల్లో జనవాణి కార్యక్రమం జరుగుతుందని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతగా నక్కపల్లి మండలంలో జనవాణి కార్యక్రమం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో జనసేన పార్టీ ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని, అందులో భాగంగా తొలి విడత జనవాణి కార్యక్రమాన్ని నక్కపల్లె మండలం జనసేన పార్టీ కార్యాలయంలో 4 రోజుల పాటు జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్జీలు కార్యాలయంలో స్వీకరిస్తామని, దీనికి నాయకులు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కాగిత ఎంపీటీసీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు, అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాసు అప్పలరాజు, ఉపమాక జనసేన పార్టీ ప్రెసిడెంట్ పాము గణేష్, ఎలమంచుల చంద్రారావు, పిక్కి స్వామి, బాబురావు, మాస్టర్, బంగారి రాజు తదితరులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం 6 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దార్లపూడి రంగ, గోవిందరావు, బత్తిన గోవింద్, జగన్నాథరావు, చిన్న, శ్రీను, రాము, ఆరయ్య, తమ్మారావు, నాగరాజు, రమణ, మోటూరు రాజు, సతీష్, లోవరాజు, వెంకటరమణ, మహేష్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ వరద ప్రభావం వల్ల చాలా మంది ప్రజలు అవస్థకు గురైన సందర్భం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ పరిస్థితులను చూసి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా స్పందించిన తీరుకి నిజంగా మా జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి, అందరికీ కూడా మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు మాకెప్పుడు కూడా సూచించే సూచన ఒకటే, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి. కష్టాలు ఉన్నాయంటే ముందుండే నాయకత్వం జనసేన పార్టీ. ఈరోజు అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు అధికార ప్రభుత్వ నిధులతో కాకుండా, సంబంధం లేకుండా ఆయన సొంత నిధులు ఏవైతే 400 పంచాయతీలు నీట ముంపుకు గురయ్యాయో, ఈ యొక్క వరద ప్రాంతానికి మరి వరద ప్రాంతాల్లో ఉన్నాయో ఆ 400 పంచాయతీలకు కూడా పంచాయతీకి ₹1,00,000 చెప్పిన నిధులు ఆయన విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1,00,00,000 విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ₹1,00,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. ఇలా మొత్తంగా ₹6 కోట్ల విరాళంగా ప్రకటించినటువంటి మా అందరి నాయకుడు, కష్టాల్లో అండగా నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం పనిచేసినందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం, చాలా ఆనందపడుతున్నాం. ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆయన గత నెలన్నర క్రితం నుంచి కూడా మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమం జరుగుతుంది. ఈ జనవాణి కార్యక్రమం అక్కడ రాష్ట్ర స్థాయి జనవాణి కార్యక్రమంలో మరి గెలిచిన ఎమ్మెల్యేలు ఆఫీస్ వద్ద కూర్చొని. కాకినాడ జిల్లా పెద్దపూడి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె రామారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా మండల పరిధిలో ఉత్సవాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ మండపాలు ఏర్పాటుకి ప్రభుత్వం ఉన్నతాధికారులు సింగిల్ విండో అనే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మండపాల ఏర్పాటు చేసేవారు ఈ సింగిల్ విండో యాప్లో అప్లికేషన్లు నమోదు చేయించుకుంటే ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్లి అవసరం లేకుండా అనుమతులు పొందవచ్చని, ప్రైవేట్ స్థలంలో చేస్తే స్థలం యొక్క యాజమాని పర్మిషన్ పంచాయతీ స్థానం అయితే పంచాయతీ వారు అనుమతి తప్పనిసరి పొందాలని, మండపాలు నిర్మించేవారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించాలని, అనుమతి పొందిన సర్టిఫికేట్తో క్యూఆర్ కోడ్ ఇస్తామని, దానిని మండపం వద్ద ఉంచితే పోలీసు వారు తనిఖీకి వచ్చినప్పుడు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవడానికి సహాయపడుతుందని ఈ గణేష్ మండపాల ఏర్పాటుకు
రోడ్లకు మధ్యగా కానీ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేసుకోవాలని పెదపూడి మండల ప్రజలు సంతోషమైన వాతావరణం వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలందరికీ ముందుగా చవితి శుభాకాంక్షలు పెదపూడి ఎస్ఐ తెలియజేశారు. పెదపూడి మండల ప్రజలకు పెదపూడి పోలీస్ వారి తరఫున మరియు పెదపూడి ఎస్ఐ అయిన నా తరఫున అందరికి కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా గొడవలు లేకుండా ఆహ్లాదకరంగా సంతోషంగా పండుగ గడపాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వినాయక నిమజ్జనం సందర్భంగా అందరూ కూడా విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహాల ఏర్పాటు గురించి మా పోలీసు వారి సూచనలో ముఖ్యంగా విగ్రహాలను ఏర్పాటు చేయాలంటే మనం అనుమతి పొందవలసి ఉంటుంది. ఈ అనుమతి అనేది ప్రభుత్వం వారు పై అధికారులు కొత్తగా సింగిల్ విండో విధానం తీసుకొచ్చారు. ఈ సింగిల్ విండో విధానంలో అప్లికేషన్లు పెట్టుకోవడం వలన వాళ్ళు ప్రతిసారి కూడా పోలీస్ స్టేషన్ రావాల్సిన పని లేదు. గణేశోత్సవం లింకు ఉంటుంది. ఆ లింకు పైన క్లిక్ చేస్తే ఈ ఫోన్ నెంబరు అప్లికేషన్ గురించి సబ్మిట్ చేయాల్సి వచ్చింది. అప్లికేషన్ అందులో అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్ అప్లోడ్ అవుతుంది, అది మాకు వస్తుంది. అప్లికేషన్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు మీ సేవకి వెళ్ళి సంబంధించిన మీరు పెట్టే విగ్రహానికి ఎన్ని రోజులు పెడుతున్నారో సంబంధించిన అమౌంట్ కూడా మీరు కొంత కట్టవలసి ఉంటుంది. ఆ అమౌంట్ కట్టిన తర్వాత మీరు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని మళ్ళీ మీరు అదే లింకులో అప్లోడ్ చేస్తే మీకు పర్మిషన్ మంజూరు అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ఒకటి ఇష్యూ చేస్తారు. ఆ క్యూఆర్ కోడ్ని మీరు విగ్రహం దగ్గర పెడితే మేము చెకింగ్ వచ్చినప్పుడు దాన్ని చెక్ చేయించుకొని వెళ్తాం. ఈ విధంగా మా ప్రతిసారి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా పర్మిషన్ల కోసం సింగిల్ విండో విధానం ద్వారా మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. విగ్రహం ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేస్తే కంపల్సరిగా వారి అనుమతి పొందాలా. అదేవిధంగా పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేస్తే పంచాయతీ వారి అనుమతి పొందాలా. విగ్రహం మండపాలు కూడా రోడ్డుకి అడ్డంగా కానీ లేకపోతే రోడ్డు మీద కానీ ఏర్పాటు చేయకూడదు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా చూసుకోవాలా. విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఆ మండపం వద్ద కంపల్సరిగా ఒకరు కానీ అంతకన్నా ఎక్కువ మంది. నర్సీపట్నంలో వినాయక చవితిని పురస్కరించుకుని సిటీ క్లబ్ ఆధ్వర్యంలో 3000 మట్టి గణపతి విగ్రహాలు మరియు గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి విగ్రహాలతో పాటు వ్రతకల్ప పుస్తకం, పసుపు, కుంకుమ పంపిణీ కార్యక్రమానికి స్థానిక సిటీ క్లబ్ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ అయ్యన్న తనయుడు, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ హాజరై విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ పర్యావరణ హితమైన 3000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్న సిటీ క్లబ్ ప్రెసిడెంట్ పల్లా దొరబాబు, కార్యదర్శి పెదిరెడ్ల చింతు, కోశాధికారి చిటికల రమేష్ మరియు కార్యవర్గ సభ్యులను అభినందించారు. అదేవిధంగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో డి గోపీనాథ్ పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మట్టి గణపతులను పంపిణీ చేయడం మంచి కార్యక్రమాన్ని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు. అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హెచ్వి జయరాం, లంకా ప్రసాద్, కృష్ణ, మంగరాజు, పెదిరెడ్ల నాగేశ్వరరావు, గ్రీన్ క్లబ్ సిటీ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నర్సీపట్నం సిటీ క్లబ్ వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కొరకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మేము సిటీ క్లబ్ వారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. మరి మా సిటీ క్లబ్ యొక్క గౌరవ సభ్యులు మరియు కార్యవర్గం అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేశాము. మరి ఈ కార్యక్రమానికి మా సిటీ క్లబ్ గౌరవ సభ్యులు శ్రీ చింతకాయల రాజేష్ బాబు గారి చేతుల మీదుగా ఈరోజు మరియు మా క్లబ్కి గౌరవ అధ్యక్షుడైన శ్రీ రాజేష్ బాబు గారి చేతుల మీదుగా ఈరోజు మట్టి వినాయక విగ్రహాలు మరియు వ్రతకల్ప పుస్తకము, పసుపు కుంకాలో పంపిణీ కార్యక్రమం రాజేష్ బాబు చేతుల మీదుగా ఈరోజు మా క్లబ్లో ఏర్పాటు చేయనున్నది. సుమారు 3000 విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, పసుపు కుంకుమలో పంపిణీ చేయడం జరిగింది. అలాగే 14/9/24 అనగా శనివారం నాడు మా క్లబ్ ఆధ్వర్యంలో సిటీ క్లబ్ వారి ఆధ్వర్యంలో 5000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడానికి నిర్ణయించడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. మన సిటీ క్లబ్ వాళ్ళు మట్టి వినాయక విగ్రహాలని అందరికీ అందజేయడం చాలా గర్వకారణం. ఇంకా మనం ముందు పాత పద్ధతిలోని మట్టి వినాయకుల్లో ఉండి దాని తర్వాత కొత్తగా వచ్చేసి కలర్స్ ఇదంతా దానివల్ల ఎన్విరాన్మెంట్ కొద్దిగా
పాడవడం జరుగుతుందండి. మళ్ళీ వీళ్ళు ముందుగా గుర్తించి మళ్ళీ పాత పద్ధతిలో లాగా మట్టి విగ్రహాలు ఇవ్వడం అనేది చాలా అందరూ గమనించాలి. మళ్ళీ మన ప్రతి ఇంట్లోని కూడా ఏ విగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని ధరిత్రి రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకుర్తి సురేఖ పిలుపునిచ్చారు. కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ మన ఇతిహాస పురాణాలలో మట్టి గణపతిని తయారు చేసి పూజించాలని ఉందని, దానికి అనుగుణంగా పెరుగుతున్న జల కాలుష్యాన్ని నివారించేందుకు గత 14 సంవత్సరాలుగా మట్టి గణపతిని పూజించాలని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు, ధరిత్రి రక్షిత సమితి వంటి స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తింటి విశ్వేశ్వరరావు, కార్యదర్శి చెక్కా శ్రీనివాసరావు తదితరుల చేతుల మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ప్రతిమలు అందుకున్న న్యాయవాదులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అశోక్ కుమార్, ఉమాగౌరి, సునీత, బాషా, శంకర్, శ్రీనివాస్, న్యాయవాది, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మంగా వెంకట శివ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని ఈ కార్యక్రమంలో పాల్గొని మా అందరితో ఉన్నందుకు వారసత్వ తప్ప కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అడ్వాన్స్ వినాయకుడి శుభాకాంక్షలు. మాది పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి ధరిత్రి రక్షిత సమితి ఇప్పటికి 14 years కంప్లీట్ చేసుకుంది. అదేవిధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ కాలేజ్ మండలి ధరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ మధ్య ప్రతిభావం కోసం ప్రారంభించేది జల కాలుష్యాన్ని నివారించడం కోసం మేము ఈ మధ్య భవనం వహిస్తున్నాం. అందులో భాగంగా మీ బార్ అసోసియేషన్. ఓకే మేడం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి ధరిత్రి రక్షిత సమితి వారు మరియు ఆంధ్రప్రదేశ్ కాలేజ్ మండలి కాకినాడ వారు సంయుక్త ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి కూడా మట్టితో చేసిన గణపతులనే వాడండి, జల కాలుష్యాన్ని నివారించండి అనే నినాదంతో ఈ సాగడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ స్థానికంగా గల బార్ అసోసియేషన్లో కూడా అవేర్నెస్ క్యాంపెయినింగ్ నిర్వహించి అందరికీ కూడా ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ అందరికీ కూడా మట్టి ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మన నిమజ్జనం అందరూ చెరువుల్లోనూ వాటర్ బాడీస్లోనూ చేస్తున్నాము. అది కొంచెం ఇప్పుడు మనకి పాపులేషన్ ఎక్కువైపోవడంతో అవన్నీ మన యాక్టివిటీస్తో చాలా కాలుష్యకారకాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం కొత్త పందాతోటి వాటర్ నిమజ్జనం అని ఒక కుండీలోని ఇంట్లోనే మనం పూజ చేసినటువంటి అన్నింటినీ కూడా ప్రతిమతో సహా చేసినట్లయితే 10 రోజులు అది ఎరువుగా మారి మొక్కకి అనుకూలంగా ఉంటుంది. వినాయక మొక్క కింద కూడా పూజించుకుని అందరికీ ఆదర్శం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సబ్బవరం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్య, కుమారి రామునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశ సౌభాగ్యానికి దిక్సూచీలన్నారు. గురువులు దైవంతో సమానమని వారిని గౌరవంగా చూసుకోవాలన్నారు. అనంతరం పదవి విరమణ చేసిన పప్పు పార్వతీశ్వరరావు, ఎంఈఓ 2 బి సూర్యనారాయణమూర్తి శాల్వాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అలాగే 12 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను ఎంపీపీ బోకం సూర్యకుమారి, ఎంపీడీఓ బి రమేష్ నాయుడు చేతుల మీదుగా ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ఈసి ఎస్ డైరెక్టర్ బోకం రామునాయుడు, బోను గంగునాయుడు, ఎంఈఓ లక్ష్మణరావు, ఎంఈఓ 2 బి సూర్యనారాయణమూర్తి, ఏపీటీఎఫ్ అధ్యక్షులు రెడ్డి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి లెక్కల హేమంత్, సురేష్, పీఆర్టీయూ అధ్యక్షులు గోవిందరావు, ప్రధాన కార్యదర్శి వనం భాస్కరరావు, యూటీఎఫ్ అధ్యక్షులు పట్నాల తమ్మారావు, గౌరవ అధ్యక్షులు నాగరాజు, మాస్టర్, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ విద్యార్థులు, టీచర్స్ అందరికీ, ఉపాధ్యాయులకి, సార్ జిల్లా
అధ్యక్షులుగా మేము కూడా మీడియా అందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక ఆహ్వానాలు. ఎవరైతే స్కూల్లో వేసినప్పుడు మొట్టమొదట చెప్తారు తల్లి, తండ్రి, గురువు, దైవం వస్తుంది. అంటే తల్లితో సమానం, మా తల్లిదండ్రులతో సమానం గురువు స్థానం, దేవుడితో సమానం కూడా గురువు స్థానం. మీ స్థానానికి వాళ్ళు విలువ కట్టారు. అసలు సరస్వతి దేవికి అంటూ ప్రాధాన్యత లేదు. ఒక విద్యార్థి జిల్లా కలెక్టర్ అయినా సరే ఒక ఉపాధ్యాయుడే విద్యార్థి. అంటే ఆయన అలాగే తీర్చిదిద్దగలిగే కెపాసిటీ ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఒక ఇద్దరు పిల్లలే మేము కంట్రోల్ చేయలేము. అలాంటిది ఒక క్లాస్లోనే 30 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 40 మంది ఉంటారు. అంతమంది పిల్లల్ని కంట్రోల్ చేసి వాళ్ళలో మంచి బాటలో నడిపించడము సమర్థత కలిగిన వారు ఉపాధ్యాయులు మాత్రమే. ఇందులోనూ ఏ స్వార్థము లేనిది ఉపాధ్యాయులు తన్ని వృత్తులు కంటే ఇంటి దగ్గర పిల్లలకి కూడా వాళ్ళు వీళ్ళే చెప్తారు, మీరు స్కూల్లో కూడా అలాగే చెప్తారు. అందులో ఏమాత్రం కాదు. అలాగే మన పిల్లలు ఏం చెప్తారంటే మనకి మామూలుగా చదువు విద్య అనేది మనిషికి 3వ లెక్కన అంటారు. అంటే విద్య ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏదైనా సాధించవచ్చు. విద్య లేని వాడు ఎంత బస్సు ఉంటాడు. అంటే చూడండి విద్యకి ఎంత ప్రాధాన్యత ఉన్నది. ఇప్పుడు చదువుకొని పెద్ద పెద్ద పై చదువు చదువుకొని ఫారెన్లో కూడా మంచి బాగా సెటిల్ అయిన పిల్లల్ని మన ఊళ్ళో మన గ్రామాల్లో చాలా మంది చూస్తారు. దానికి కారణం ఎవరంటే ఉపాధ్యాయులు మాత్రమే. తర్వాత ఇప్పుడు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీకి వచ్చిన పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోతే సీక్రెట్గా ఉండండి. చాలా కష్టపడి చదువుకొని ఆ యొక్క స్థానంలో కూర్చొని మీ యొక్క ఉపాధ్యాయులకి న్యాయం చేస్తున్నారు. అలాగే మన తప్పల మండలి కూడా మంచి ప్రయత్నిస్తూ మన టీవీ గారు చెప్పారు ఇప్పుడే తీసుకొచ్చారు. ఇంకా మరింత మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. టీచర్లే కావాలి. ఒక డాక్టర్ అనుకోండి, వాళ్ళు కూడా ఉంటారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో డోక్రా మహిళలు కళ్లుగప్పి లక్షలాది సొమ్మును కాజేసిన వివోఏ శ్రీపతి పద్మ, ఎలియాస్ సుజాత. కాస్త వివరాల్లోకి వెళితే అలజంగి గ్రామంలో గత 20 ఏళ్లుగా డోక్రా మహిళలు కళ్లుగప్పి అడ్డదారుల సొమ్మును కాజేస్తూ అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నారని గ్రామ పెద్దలు ఆరోపించారు. అలజంగి గ్రామంలో డోక్రా మహిళలు గ్రూప్ సంఘాలు 108, ఒక్కొక్క సంఘాలు 12 మంది సభ్యులతో గ్రూప్గా ఏర్పడి బ్యాంకు ద్వారా రుణాలు తీసుకుని ఆ సొమ్ముతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం చిన్న ఆసరా కల్పించింది. తమ గ్రూప్ సంఘాలకు వివోఏగా శ్రీపతి పద్మ, ఎలియాస్ సుజాతను వెలుగు అధికారులు వివోఏగా బాధ్యతలు అప్పగించారు. ఇక అదే ఆసరాగా చేసుకుని డోక్రా సంఘాలను టార్గెట్ చేసి సొమ్మును స్వాహా చేశారు. డ్వాక్రా సంఘాల బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి వాయిదాల పద్ధతిలో సొమ్మును చెల్లించడానికి వివోఏ శ్రీపతి పద్మ, ఎలియాస్ సుజాతకు ఇచ్చేవారని, ఆమె ఆ సొమ్మును బ్యాంకుకు చెల్లించకుండా సొంత అవసరాలకు వాడుకునేది అని డ్వాక్రా మహిళలు ఆరోపించారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ బుక్లను ఆమె వద్ద ఉంచుకుని తిరిగి అడిగితే తమపై విరుచుకుపడేదని వాపోయారు. ప్రతి నెల క్రమం తప్పకుండా తీసుకున్న రుణాలకు వాయిదాల పద్ధతిలో కట్టేవారమని, ఆమె కట్టకుండా కాలయాపన చేసేదన్నారు. డోక్రా మహిళలు నేరుగా బ్యాంకుకు వెళ్లి కడదామంటే లేదు తమకే కట్టాలని, అలా కాదంటే ప్రభుత్వం నుండి డోక్రా సంఘాలకు వచ్చే ఎటువంటి రాయితీలు తెలియపరచమని భయపెట్టేదని మీడియా ముందు వాపోయారు. ఆమె చేసిన ఆక్రమాలు పూర్తి ఆధారాలతో అధికారులకు తెలియపరిచిన ఎటువంటి చర్యలు చేపట్టలేదని మీడియా ముందు డోక్రా మహిళలు మొరపెట్టుకున్నారు. బ్యాంక్ రుణాలు చేయాలంటే ఒక్కొక్క గ్రూప్ వద్ద 4,000 నుండి 5,000 వరకు వసూలు చేస్తుందన్నారు. మరియు వెలుగు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివోఏ చేసిన ఆక్రమాల నుండి కాపాడి తమ గ్రూప్ సభ్యులు కట్టిన సొమ్మును రికవరీ చేసి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మేము 99లో గ్రూప్లో జాయిన్ అయ్యాము. డాక్టర్ పొదుపు సంఘంలో జాయిన్ అయ్యాక మేము అలాగే నడుపుతుంటే కొద్ది రోజుల తర్వాత 2012 వరకు బాగానే నడిచిందండి సార్. 2012 తర్వాత గ్రూపులు ఎక్కువైపోయి 108 గ్రూపులు ఊర్లో సంఘం నడుస్తాను నేను, పొదుపు సంఘంలో. అలా నడుస్తుంటే మేము బాగానే అలా చేసుకుంటాను, సరే కదండి. అవి క్లెయిమ్ చేసి వాళ్ళు డబ్బులు మీరు తెచ్చి బ్యాంక్కి వెళ్తే అక్కడ కట్టించుకుంటేవారు. కాదండి సార్, కాదమ్మా మీకు ఒక సమస్య ఇచ్చాము, మీకు బ్యాంక్ ఇచ్చాం కదా, మీ పొదుపులు అక్కడే కట్టుకోండి, ఇక్కడ జనాలు ఎక్కువైపోతున్నారు, ఇది కూడా మాకు సమస్యలుగా ఉన్నాయి అనేసి అన్నారండి సార్. అంటే సరే ఆమె కదా, ఇప్పుడు మాకు ఒక నాయకురాలు, గ్రూప్ నాయకురాలు శ్రీపతి పద్మ గారు అండి ఆయన పేరు, ఆయన దగ్గరికి వెళ్ళి
ఏంటంటే మేము డబ్బులు మీకే కట్టాలంటారు. రండి కట్టండి, మీరు కన్ఫామ్గా 5వ తారీఖు లోపల ఇస్తేనే మీకు వడ్డీ పడుతుంది, లేదంటే మీకు డబుల్ వడ్డీ పడిపోద్దంటే మేము దీని ప్రూఫ్ లేటండి. నేను ప్రతి ఇంటికి కష్టపడి పని మానేసి వడ్డీ డబ్బులు ఇచ్చేయండి, కట్టకపోతే మనం ఇచ్చిన లోన్కి డబుల్ వడ్డీ పడిపోద్ది. ఆ వడ్డీ కన్నా మనం కన్ఫామ్గా కట్టుకోను అనుకో, మనం కష్టపడి రుణము కూడా మనకి తీరుతుందండి. సంపాదన సభ్యులు అడవిడికి ఇచ్చేవారండి సార్. ఒక్కమైతే మళ్ళీ అందులో పాటు జరుగుతుంది. 10 మందిలో గ్రూప్ పక్కన కట్టుకున్నాము, పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరికి నమ్మకాలు కూడా ఇట్లా ఉంటాయి, నమ్మకం తగ్గిపోతే పట్టుకెళ్ళేవాళ్ళు నెలకొకరు. మా సభ్యులు వెళ్ళి ఇదిగోండి పద్మ గారు డబ్బులు 10వ తారీఖు లోపల అంటే మేము 10వ తారీఖు లోపల అంటే 5, 6 మాది అలజింగి గ్రామం. నేను రామ పొదుపు సంఘంలో ఒక సభ్యురాలిని. మా పొదుపు సంఘం 1999 నుంచి రన్ అవుతుంది. గత 10 సంవత్సరాలుగా గత 10 సంవత్సరాల నుంచి మా పొదుపు సంఘమే కాదు, ప్రతి ఊర్లో ఉన్న ప్రతి పొదుపు సంఘాల్లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. మేము ప్రతి నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ లోపే అమౌంట్ అనేది ఆవిడకి ఇచ్చేస్తున్నాము. కానీ శ్రీపతి పద్మ గారికి విఓఏ గారికి ప్రతి నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ లోపే అమౌంట్ అనేది ఇస్తున్నాము. కానీ ఆవిడ మాత్రము 20వ తేదీకి 25కి ఇలా కడుతుంది. సో దీనివల్ల మాకు డబుల్ ఇంట్రెస్ట్ పడిపోయి మేము దాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులన్నీ మాకు లాస్ అవుతున్నాయి. ఒక నెల ఒక్కొక్కసారి కొన్ని నెలలు కూడా మిస్ చేసేస్తుంది ఆవిడ. ఆ అమౌంట్ చాలా మంది తెలియని వాళ్ళు, చదువుకొని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు కూడా ఆ విషయం. కట్ చేస్తున్నట్టు కూడా తెలియదు. ప్రతి పొదుపులో డబ్బులు తీసి అందులో వేసేస్తుంది. దానివల్ల ప్రజలకి తెలియక ప్రజలు చాలా అన్యాయం అయిపోతున్నారు. కాబట్టి ఈ సమస్యని త్వరగా పరిష్కరించవలసిందిగా ఆంధ్ర బ్యాంక్ వారిని కోరుచున్నాను. నమస్తే సార్, మాది అలజింగి గ్రామం అండి. నేను గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను. గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను సార్. అదే అలజింగి డాక్టర్ గ్రూప్ 108 గ్రూపులు ఉన్నాయి సార్. మహిళలు డాక్టర్ గ్రూపులు 108 గ్రూపుల్లో గ్రూపు కట్టవలసిన అమౌంట్ 10వ తేదీని కట్టవలసిన అమౌంట్ గ్రూప్ మొత్తం అమౌంట్ కలెక్షన్ చేసి గ్రూప్ లీడర్లు వివో గారికి ఇస్తే ఆవిడ 10వ తేదీని కట్టవలసిన అమౌంట్ ఆవిడ 20వ తేదీకు ఆవిడకి నచ్చినప్పుడు కడుతుందండి. చాలామందికి లోన్ క్లియర్ అయిపోయింది, పొదుపు సరిపోవట్లేదని చెప్పి పొదుపు అమౌంట్ అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా 1 మంత్ 2 మంత్ అమౌంట్ కూడా కట్టించుకుంటుంది. అసలుకి వీళ్ళు పొదుపు ప్రతి మంత్ కడుతున్నారు. ఆ పొదుపు అమౌంట్ ఆవిడ సొంత అవసరాలకు వాడుకుంటుంది. ఇది ప్రజలకు తెలియక చాలామంది మాకు లోన్ ఇస్తారు కదా, లోన్ క్లియర్ అయిపోయింది కదా, పొదుపు కడితే మాకు లోన్ ఇస్తారని చెప్పి వీళ్ళు 2 మంత్స్ 3 మంత్స్ మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కట్టవలసి వస్తుంది. ఇలా 108 గ్రూపుల్లో చాలా అమౌంట్ ఫ్రాడ్ జరుగుతుంది. కావున ఆవిడ మీద మీరు అందరూ తగిన చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. మేము కూడా ఆవిడ మీద కంప్లైంట్ ఇస్తున్నాము. ముకుల్మాన్ అలజింగి గ్రామం. మేము మా అలజింగిలో డ్వాక్రా యానబెట్టు శ్రీలు పద్మావతి దృష్టి ఆవిడ అలజింగిలో 108 గ్రూప్కి ఒక ఆవిడే పనిచేస్తూ చాలా ఫ్రాడ్ చేస్తుంది సార్. ఆవిడ మేము ఇచ్చి డబ్బులు కట్టకపోవడం, మా పొదుపు డబ్బు తీసి అప్పులు కట్టడం, మేము ఏదైతే ఆవిడ మా మీద చెక్కపడడం చేస్తుంది. ఈ మధ్యన మా కుర్రోడు ఒక ఆయన కంప్లైంట్ చేశాడు. చేసిన తర్వాత స్పందనకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ ఏపీఓ సీసీ వచ్చి ఎంక్వైరీ పెట్టాడు సార్. ఎంక్వైరీ పెట్టినప్పుడు మేము చెప్తాం సార్, మాకు 22 సంవత్సరాలు కట్టి మా దగ్గర బుక్కులు లేవు, పొదుపు బుక్ కానీ అప్పు బుక్ కానీ లేవండి, ఆవిడ ఇవ్వటం లేదు. తర్వాత మాకు ఏం చేస్తుందో తెలియనివ్వట్లేదు అంటే వాళ్ళేమో కాస్ట్ ఇచ్చిన ఆవిడైతే బుక్లు ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఆవిడ కొంచెం కొమ్ము కాస్ట్గా ప్రవర్తిస్తున్నారు. ఆ తర్వాత మేము మళ్ళీ స్పందనకి వెళ్ళాం సార్. స్పందనకి వెళ్ళిన తర్వాత 4 రోజుల్లో మీకు పూర్తిగా అన్ని బుక్లు ఎంక్వైరీ చేసేసి మీకు మేము ఏమైనా డెఫిసిట్ ఉంటే మీకు రిక్వైరీ చేయిస్తారని చెప్పారు. కానీ అది జరగలేదు సార్. అది 2 మంత్లు చేస్తారు. కనుక ఇది సత్వర న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. తగ్గ ఎంక్వైరీ పెట్టి మాకు న్యాయం ఈ 108 గ్రూప్కి న్యాయం చేయాలని కోరుతున్నాం. వినాయక నవరాత్రుల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవడమే లక్ష్యంగా మట్టి వినాయక ప్రతిమలు మరియు వ్రతకల్ప పుస్తకాలు శ్రీ లక్ష్మీ గణపతి ఏజెన్సీస్ రామచంద్రాపురం మరియు పురుగు మందుల వ్యాపారం మేక సురేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా మట్టి వినాయకుడు ప్రతిమలను వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రాపురం పట్ల ప్రజలందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకుని మట్టి వినాయకుల ప్రతిమలు ప్రతి ఇంట్లో పూజించుకుని పర్యావరణాన్ని కాపాడతారని కోరుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సురేష్ గారు మట్టి గణపతి విగ్రహాలు ప్రజలందరికీ ఆయన శక్తి కొద్దీ పంచిపెడతారు. దానివల్ల మట్టి విగ్రహాలను పూజిస్తే
మనకి పర్యావరణ పరిరక్షణ కలుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ మహాకార్యం చేస్తున్నారు. ఇది ప్రజలకి గణేశుని ఇవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకి ఆయన ఉపయోగపడుతున్న తీరు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఒకటే సందేశం, మట్టి గణపతినే పూజించండి, పర్యావరణ పరిరక్షణని కాపాడండి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి శాంతినగర్ కవలూరు గ్రామాల మధ్య బుడమేరు మళ్లింపు కాల్వకు పూడిన గండ్ల పూడ్చివేత పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవిని ఉమా మహేశ్వరరావు, ఎన్డీఏ కూటమి నేతలు బాలకోటేశ్వరరావు, రామమోహనరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విపక్షాలకు బుద్ధి జ్ఞానం లేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం మునుగుతుందనే ఉద్దేశంతోనే విజయవాడ నగరాన్ని ముంచారని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామమోహనరావు, బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాపాడటానికి అని చెప్తా ఉన్నారు. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా ఆ మాట మాట్లాడు. ఎందుకంటే దిగువన గంటలు పడ్డాయి, 3 గంటలు ఇక్కడ కింద పడ్డాయి. మరి పైన గేట్లు ఇచ్చే ఉంటే అసలు ఈ కాలం కోపం చేసేదా? కొంత గేట్లు ఎత్తిన మాట నిజమే, ఎత్తకపోతే 40,000 క్యూసెక్లకి కెపాసిటీ ఉంది. అసలు ఇప్పుడు కనీసం అటుకొంత ఇటుకొంత వచ్చినందులో కొద్ది నీళ్లు వస్తేనే ఈ కట్టలు మొత్తం తెగిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఇవ్వటం, ఈ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ భారతదేశంలో ఇంత దరిద్రపు పత్రిక కానీ దరిద్రపు ఛానల్ కానీ ఉండదు. టెర్రరిజానికి సహకరించే గ్రూపుల కంటే ఈ ఛానల్ వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కింద నేను 5 సంవత్సరాలు పనిచేశాను. ఇదే ప్రాంతంలో 2019లో కూడా వరదలు వచ్చినాయి కృష్ణానదికి. ఆ రోజు కొట్కెలపూడిలో తాతయ్య అని ఒక పెద్ద వృద్ధుడు లంకలోకి వెళ్ళి చనిపోతే నేను 20 సార్లు కలెక్టర్ను ఫాలో అప్ చేసి అతనికి నష్టపరిహారం ఇవ్వండి. ఈ రోజుకి రాలా. నేను మొన్న వరదల్లో చనిపోయిన 48 గంటల గడవక ముందే కోటేశ్వరరావు లైన్ మ్యాన్ కి 32.5 లక్షల రూపాయలు 48 గంటల్లో పరిహారం ఇచ్చాం. అంతేకాకుండా మన నియోజకవర్గ మైలవరం నియోజకవర్గ పరిధిలో 5గురు చచ్చిపోతే ఆల్రెడీ రాత్రి ఒకరికి చెక్ ఇచ్చాం 5 లక్షల రూపాయలు. ఇప్పుడు మిగతా వాళ్ళకి చెక్కులు రెడీ అయి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తే ఏం జరిగింది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మాకు అర్థమైంది. ప్రజలు ఒక్కటే గమనించాల్సి ఉంది, పైన ఎగువనున్నటువంటి హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తడం తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. మరి ఎత్తిన తర్వాత కూడా కొంత నీరు కొద్ది నీరు వస్తేనే కట్ట 3 చోట్ల దిగింది. అదే గనక గేట్లు తెరిచి ఉండకపోతే పోలవరం కట్ట అనేది ఆనవాళ్ళు కూడా ఉండేది కాదు. పట్ట 3 గంటలు పోవటానికే మంత్రి గారు రాత్రి అనక పగలనక వర్షం అనక ఎండనక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఏరియల్ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి. బుడమేరు ఏ ప్రాంతాల గుండా ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో హెలికాప్టర్ ద్వారా పరిశీలించిన చంద్రబాబు. చివరి దశకు చేరుకున్న కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన గండ్లపూడిగా పనులు. యుద్ధ ప్రాతిపాదికన పనులు దగ్గరుండి చేయిస్తున్న ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరిట జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి యనమల. తేటగుంట తన కార్యాలయంలో ఆర్టీఓ సీతారామరావు సమీక్ష సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ. నర్సీపట్నంలో వినాయక చవితిని పురస్కరించుకుని సిటీ క్లబ్ ఆధ్వర్యంలో 3000 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ.
ఆర్డీఓ కార్యాలయం వద్ద మట్టి విగ్రహాలతో పాటు చవితి పూజా పుస్తకం అందజేసిన స్పీకర్ తన్నిడు కౌన్సిలర్ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.